ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ప్రియమైన వాళ్ళారా, ఈ వృత్తాంతం మనం చాలాసార్లు చదువుకుంటాం. మనం యేసుక్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నవారం, దేవుని వాక్యం వినేవారం, అనేకసార్లు చదివేవారం. ఈ వృత్తాంతం తెలుసు. అయితే మనము ఈ వృత్తాంతం చదివి విని ఉంటాం, కానీ దీన్ని పాటించే విషయంలో ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నాం, అది శ్రేయస్కరమైన విషయం. యేసు రక్తంతో విమోచించబడిన మనము పాపాలు ఒప్పుకొని కడగబడి సంఘంలో నాటబడి దేవుణ్ణి సేవిస్తున్న మనము ఈ విషయము చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఈ దానియేలు ఏం చేస్తున్నాడు? చెరలోనికి వచ్చినారు, బబులోను దేశం చెరలోనికి వచ్చినారు. వీళ్ళ జ్ఞానాన్ని బట్టి రాజు ఏం చేసినాడు? నపుంసకులుగా చేసి వారికి భోజనం పెట్టిపిస్తున్నాడు, రాజ్య భోజనం పెట్టిపిస్తున్నాడు. వీరి మీద ఒక అధికారి ఉన్నాడు, ఆయన పేరు నపుంసకుడు, అంటే ఆయన స్థాయి నపుంసకుడు అని ఉంది. అయితే ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడు అంటే వీరిని కాస్తున్నాడు. కాసినప్పుడు రాజు భోజనం అంతా పెడుతున్నాడు. రాజు భోజనం అంటే ఎవరు ఇష్టపడరు? అంత శ్రేష్టమైన భోజనమును ఈయన దానియేలు ఏమంటున్నాడు? దాని నుంచి తప్పించుకోవాలని చూసినాడు, అంటే దాని నుంచి నన్ను వినాయించాలని కోరినాడు. రాజు భోజనం తిని తన్ను అపవిత్రపరచుకొనకూడదు అనుకున్నాడు. ఇది ఎంతో శ్రేష్టమైన మాట. అంటే రాజు భోజనం తింటే అపవిత్రమా అని చాలామంది అడగవచ్చు, రాజు విందు అపవిత్రమా అని అనుకోవచ్చు. కానీ అది ఎందుకన్నాడు అనే కనుక ముందు దాని వలన వచ్చే నష్టము ఆయన గుర్తిరిగినాడు. రాజభోజనం అనగానే మాంసం ఉంటుంది, అన్ని రకాల జంతువులు వధింపబడతాయి, ద్రాక్షారసం ఉంటుంది, మత్తు ఉంటుంది. అయితే దానిలో ఏమన్నాడు? దాని నుంచి తప్పించుకొని శాఖ ధాన్యాలు అంటే పప్పులు, కూరగాయలు ఇది కోరుకున్నాడు. అంటే దీని అర్థం ఏం చూపిస్తుందంటే రాజు భోజనము తింటే తన అపవిత్రుని అయిపోతా అనుకున్నాడు. ఎందుకంటే రాజు ఎవరిని ఆరాధిస్తున్నాడు, ఎవరికి బలిస్తున్నాడు అది తెలియదు, కాబట్టి తను అపవిత్రపరచుకోకుండా అని అంటున్నాడు. మన జీవితంలో చాలాసార్లు తిండి విషయంలో తప్పిపోతుంటాం. అంటే తిండి తినొద్దని కాదు, ఇవి తినొద్దని కాదు, కానీ మనం ఏ సందర్భంలో ఏడున్నాము అని వివేచన కలిగి తిండి విషయంలో మనం నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. మన తిండి మన శరీరం అంతటి కంట్రోల్ చేసేది. ఎందుకంటే సరే తిండి విషయం ఇంత పట్టించుకోవాలంటే చిన్న విషయం ముక్క తింటే, చాలా చిన్న సైజులో విషయం తింటే చచ్చిపోతాం మనిషి. పాము ఘర్షణలకు అది డ్రాప్సే, కానీ చచ్చిపోతాడు. అదే రకంగా దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి అసహ్యకరమైనవి, అవి చిన్నవి ఉండని పెద్దవి ఉండని, లేకుండా ఏ విషయమైనా చేసేటి ఉండని, వినేటి ఉండని, చూసేటి ఉండని, తినేటి ఉండని, ప్రతిదీ కూడా ఏం చేస్తుందంటే దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది. దాన్ని తినడాన్ని బట్టి ఎంత మేలవుతుందో ఎంత హాని అవుతుందో తర్వాత, కానీ మనం దేవుని నుంచి దూరం అవుతాం. దేవుని నుంచి దూరం కావద్దనే విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే తిండి విషయంలో జాగ్రత్త పడ్డాడు. మనం ఏం జాగ్రత్త పడుతున్నాం అంటే ప్రతి విషయంలో మనం జాగ్రత్త వహించి దేవునికి ఇంపుగా జీవించాలి. ఏమైతే దేవుడు తినొద్దన్నాడా? తాటి చెట్టు దేవుడు చేయలేడా? తాటికలు తాగితే దేవుడు ఏమంటాడు? ఇట్లా అనేటోళ్ళు ఉర్రు. కానీ ఎదోన్లో తోటలో ఆ మంచి చెడులు తెలివినిచ్చి చెట్టు కూడా ఈ దేవుడు పెట్టినాడు, కానీ పరీక్ష ఏం పెట్టినాడు? దాని దగ్గరకు పోదని. ఇప్పుడు నీ ముందు కూడా రాజ్య భోజనం ఉంటుంది, కానీ దాన్ని తినకూడదు అనే నియమము దేవుడు పెట్టిండు అనుకోండి, మనం దాని నుంచి శోధింపబడద్దు. ప్రియమైన వాళ్ళారా, ప్రతి విషయంలో మనం మితముగా ఉండి దేవునికి ఏది ఇష్టమో అది దేవునికి చెందిన వారంగా, ప్రతిష్ఠించుకున్న వారంగా మనం జీవిస్తున్నామా? భోజనం విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అది మనకి ఎంతో తీర్పు తీర్చేదిగా ఉంది. ఎందుకంటే మీరు దయ్యముల బలలోను దేవుని బలలోను పాలు పొందనేరరు అని ఉంది. అది ఎవరి బల్ల? నీ ముందున్నది ఎవరి బలను మనం చూసుకొని బ్రహ్మయం రోజిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీని బట్టి స్తోత్రములు. నీ సన్నిధిలో దానియేలు నిర్దోషంగా కనబడే విషయంలో రాజు భోజనమును తృణీకరించి తండ్రి నీకు మహిమకరంగా జీవించినాడు. మేము అట్లా ఉన్నట్లు కృప నీమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.